హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్ను కోరి 12వ భాగాన్ని వినేద్దాం. ఉదయాన్నే సంగీతకి మెలకువచ్చి చూసేసరికి పక్కనే కిరణ్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేసి ఎంత బాగా నిద్రపోతున్నారో అయ్యగారు అని నవ్వుకుని కిరణ్ బుగ్గ మీద కిస్ చేస్తుంది. కిరణ్ కళ్ళు తెరుస్తాడు. మీరెప్పుడు లేచారు? అసలు నిద్రపోతేనే కదా లేవడానికి అన్నాడు కిరణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ. అంటే మీరు రాత్రంతా నిద్రపోలేదా? ఎందుకు? సంగీతాన్ని తన కౌగిల్లో బంధిస్తూ ఇంత అందం నా సొంతం అయ్యిందనే సంతోషంలో నిద్ర పట్టలేదు. కిరణ్ని వదిలించుకుంటూ అబ్బా వదలండి, ఏంటిది? నాకు చాలా చిరాగ్గా ఉంది, స్నానం చేయాలి. అవునా, అయితే వెళ్ళు అని సంగీతాన్ని వదిలేస్తాడు. వెళ్ళమంటే సరిపోతుందా? మరేం చెయ్యాలి? నేను కూడా రావాలా అంటాడు కన్ను కొడుతూ. అయ్యగారికి చాలా ఆశలే ఉన్నట్టున్నాయి కానీ అంత లేదు. స్నానం చేయడానికి బట్టలు కావాలిగా, మీరు వెళ్ళి తీసుకొస్తే బాగుంటుంది. బెడ్రూమ్లో నీకు సంబంధించినవన్నీ ఉన్నాయి, వెళ్ళి రెడీ అవ్వు. అవునా? ఈ ఇల్లు ఎవరిది? మనదే. మనదా? అవును మనదే. అమ్మ వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడు తీసుకున్నాను. సరే మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి, ఫ్రెష్ అయ్యి రాపో. కిరణ్ సంగీత అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళ ఇంట్లోకి రాగానే ఎక్కడికి వెళ్ళారమ్మా? పొద్దుటి నుంచి బాబు ఒకటే ఏడుపు. నీకోసం అంతా వెతికాను కానీ కనిపించలేదు అంది సీత. అది అమ్మా గుడికి వెళ్ళాం అన్నాడు కిరణ్. నాకు చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా. సర్లే ఇదిగో అమ్మా బాబు సంగతి చూడు అని పిల్లాన్ని ఇస్తుంది. సంగీత కిరణ్ ఇద్దరు గదిలోకి వెళ్తుంటే ఆపుతుంది. సంగీత నువ్వు ఈ రోజు నుండి పైన రూమ్లో ఉండు అంది సీత. ఎందుకమ్మా అన్నాడు కిరణ్. మీకు పెళ్ళయిందే కానీ శాంతి ముహూర్తం కుదరలేదు కదా, అప్పటి వరకు కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. కిరణ్ షాక్ అయి సంగీతాన్ని చూస్తాడు. సంగీత చిన్నగా నవ్వుతూ ఉంటుంది. ఏమైందమ్మా? ఇద్దరం ఒకే చోట ఉంటే ఏం కాదలే అంటాడు చిన్న పిల్లోడు మాదిరి. ఉండకూడదన్నానా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కిరణ్ సంగీతాన్ని చూసి నేను నిన్నేదో థ్రిల్ చేద్దామనుకొని ఇలా ప్లాన్ చేస్తే అందరూ కలిసి నాకు పెద్ద షాక్ ఇచ్చారు. సంగీత నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కిరణ్ ఆఫీస్కి రెడీ అయి వెళ్తూ ఉంటాడు. కిరణ్ గారు అంది సంగీత. ఏంటి మేడం చెప్పండి. నాకు బాయ్ చెప్పడానికి వచ్చావా? కాదు, మీ వ్యాలెట్ ఫోన్ ఇవ్వడానికి వచ్చాను. వాటిని తీసుకుంటూ నిజం ఇవి ఇవ్వడానికే వచ్చావా? కాదు, మీకు బాయ్ చెప్పడానికే వచ్చాను. అవునా, అయితే చెప్పేయి. ఓకే బాయ్ అంది. మొగుడికి ఎవరైనా ఇలానే బాయ్ చెప్పేది? మరి ఎలా చెబుతారో? ఒక కిస్ ఇచ్చి చెబుతారు. నువ్వు కూడా అలాగే చెప్పవా ప్లీజ్? ఇంట్లో అందరూ ఉన్నారు. నేను పెట్టను అంది. అబ్బా ఎవరు లేరులే, ఇక్కడ త్వరగా పెట్టవా? అయితే మీరు కళ్ళు మూసుకోండి, పెడతాను. ఓకే అని కళ్ళు మూసుకుంటాడు. సంగీత కిరణ్కి దగ్గరగా జరిగి కిస్ చేసేపోయేటప్పుడు డోర్ని ఎవరో రాయితో కొట్టిన శబ్దం వచ్చి ఇద్దరు చుట్టూ చూస్తారు. ఎవరు ఉండరు. దూరంగా ఎవరో ఒక అతను వీళ్ళ ఫోటో తీస్తారు. అది సంగీత గమనిస్తుంది. ఎవరతను? సంగీత ఆలోచనలో ఉండగా కిరణ్ తన బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. కిరణ్ చేసిన దానికి షాక్ అయి తననే చూస్తూ అతని గురించి మర్చిపోతుంది. సుమ కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది. సుమ డల్లుగా ఉండడం గమనించి సుమ ఏమైంది, ఎందుకలా ఉన్నావు అంది సంగీత. ఎలా ఉన్నాను, బాగానే ఉన్నానే అంటూ తడబడుతూ సమాధానం చెప్తుంది. సంగీత సుమని తన వైపుకు తిప్పుకొని నా చెల్లెల గురించి నాకు తెలీదా, ఎలా ఉంటుందో? సుమ కన్నీళ్లతో సంగీతాన్ని హత్తుకుంటుంది. సుమ ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు అరవింద్ బాగానే ఉన్నారు కదా? అక్క అది ఏం జరిగింది అంటే పెళ్ళికి ముందు రోజు అరవింద్ తన గదికి వస్తాడు. సుమ నిద్రపోతూ ఉంటుంది. వచ్చి తన పక్కన పడుకుంటాడు. సుమకి దాహంగా అనిపించి నీళ్లు తాగడం కోసం నిద్రలేస్తుంది. తన పక్కన అరవింద్ను చూసి కంగారు పడుతుంది. అరవింద్ లే, నువ్వేంటి ఇక్కడ అని అరవింద్ని నిద్రలేపుతుంది. అరవింద్ నిద్రలేస్తాడు. అరవింద్ నువ్వేంటి ఇక్కడ, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే, నిన్ను చూడాలనిపించి వచ్చాను. అతని మాటల్లో తడబాటును చూసి అరవింద్ మందు తాగావా? ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే కొంచెం తాగాను. ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్పు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని సుమకి దగ్గరగా వస్తాడు. అరవింద్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి సుమ, నీకోసం వచ్చిన ప్రతిసారి వెళ్ళు వెళ్ళి అని అంటూ ఉంటావు. ఏ నీకు నేను ఇష్టం లేదా? అరవింద్ ఇప్పుడు కాదు, రేపు పొద్దున మాట్లాడుకుందాం, ప్లీజ్ వెళ్ళు అంటుంటే సుమకి దగ్గరగా వస్తాడు. తనని హత్తుకుంటాడు. అరవింద్ ఏంటిది, వదులు ప్లీజ్ సుమ, ఒక్కసారి అంటూ తనని బెడ్ మీదకి లాగుతాడు. అరవింద్ ఇలాంటివన్నీ ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళు. నువ్వంటే నాకు పిచ్చే, నా ప్రేమను నీకు ఎలా చూపించాలో అర్థం కావడం లేదే, అందుకే ఇలా చూపించాలి అనుకుంటున్నాను.
నువ్వు తాగేసి ఏదేదో మాట్లాడుతున్నావు. ప్లీజ్ వెళ్ళు. ప్లీజ్ సుమా, ఒక్కసారి. రేపు ఎలాగో మన పెళ్ళైపోతుంది. ఇంకేంటి నీకు ప్రాబ్లం? అరవింద్ ప్లీజ్. నేను నీ మీద మోజుతో నీకు దగ్గర అవ్వాలి అనుకోవడం లేదు. నీ మీద అంతలేని ప్రేమ ఉంది. అది ఎలా చూపించాలో తెలియడం లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని సుమ ఎంత చెబుతున్నా వినకుండా తనకి దగ్గర కావాలని చూస్తాడు. సుమకి అరవింద్ ప్రవర్తన చూసి కోపం వస్తుంది. ఎవరైనా వస్తారేమోనని భయం కంగారులో అరవింద్ని చంపకేసి కొడుతుంది. ఇంకొకసారి నాతో ఇలా ప్రవర్తిస్తే బాగుండదని వార్నింగ్ ఇస్తుంది. సుమ కొట్టడంతో ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి కోపంగా వెళ్తాడు. ఆ రోజు నుండి సుమతో మాట్లాడు. శోభనపు గదిలో కూడా సుమతో మాట్లాడకుండా అటు తిరిగి పడుకుంటాడు. అదే విషయం ఇప్పుడు సంగీతకు చెబుతుంది. అది విని సంగీత, ఏంటి అరవింద్ని కొట్టావా? మరి ఏం చేయనక్క? తను అలా దగ్గరికి వచ్చేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. తర్వాత తనకి సారీ చెప్పాలని చాలానే ట్రై చేశాను, కానీ నా మాట అస్సలు వినడం లేదు. అరవింద్ నన్ను అవాయిడ్ చేస్తుంటే చాలా బాధగా ఉందక్క. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంది సంగీత. నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఎలా తన్ని కూల్ చేయాలి? అరవింద్ని ఎలా కూల్ చేయాలో అర్థం కాక ఆలోచనలో పడతారు. అరవింద్ ప్రతాప్ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అరవింద్ తన క్యాబిన్లో కూర్చొని సుమా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అరవింద్కి తన ఫ్రెండ్ కాల్ చేస్తుంది. హాయ్ అరవింద్, హౌ ఆర్ యూ? ఫైన్. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? బాగానే ఉంది. ఏంటి డల్గా ఉంటున్నావు? ఏం లేదు. నాకు తెలియదారా నీ గురించి ఏం జరిగిందో చెప్పు. తన బెస్ట్ ఫ్రెండ్ కావడంతో తనకి సుమకి మధ్య జరిగిన గొడవ గురించి చెప్తాడు. అంతా విని, సుమ సూపర్ రా, ఈ కాలంలో ఇలాంటి ఆడపిల్లలు ఉండడం చాలా అరుదు. నువ్వు చాలా లక్కీ. ఏంటి తననే పొగుడుతున్నావు? అది నన్ను కొట్టింది తెలుసా? నువ్వు చేసిన పనికి కొట్టక ఇంకేం చేస్తుంది? తనలాగా పద్ధతి అయిన అమ్మాయి అలాగే ఉంటారు. నువ్వు అనవసరంగా తనని బాధ పెడుతున్నావు అనిపిస్తుంది నాకు. తనకి సారీ చెప్పి కాంప్రమైజ్ అయిపో. అరవింద్ కొంచెంసేపు ఆలోచించి, అంతేనంటావా? అంతేరా. సాయంత్రం కిరణ్ ఇంటికి వస్తాడు. రాగానే సంగీత రూమ్కి వెళ్తాడు. కిరణ్ని చూసిన సంగీత, ఎప్పుడొచ్చారు మీరు? ఇప్పుడే. సరే మీరు ఫ్రెష్ అవ్వండి, కాఫీ తీసుకొస్తాను అని వెళ్తున్న సంగీతాన్ని ఆపుతాడు. ఇప్పుడు అవేం వద్దు. అవును, పొద్దున్నుంచి చూస్తున్నాను, నీ భాష ఏంటి చాలా కొత్తగా ఉంది. కొత్తగానా? నేనేం మాట్లాడానండి? ఇదిగో ఈ అండి గిండి గారు గీరు లాంటివేంటి? ఇప్పుడు మీరు నా హస్బెండ్ కదా, ఇలాగే పిలవాలి. నువ్వు నన్ను అలా పిలుస్తుంటే నన్ను దూరం చేస్తున్నట్లు ఉంది బంగారం. నువ్వు ఎప్పట్లానే నన్ను పేరు పెట్టి పిలవాలి. అప్పుడే నేను నీవాణ్ణి అన్న ఫీలింగ్ వస్తుంది. సరే అలాగే పిలుస్తాలే అంటూ కిరణ్ పక్కన కూర్చుంటుంది. కిరణ్ సంగీత చేతికి ఒక కవర్ ఇస్తాడు. ఏంటిది? తెరిచి చూడు, నీకే తెలుస్తుంది. సంగీత కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్నదాన్ని చూసి ఆనందపడుతుంది. వావ్, ఫ్యాషన్ షో కాంపిటీషన్కి సంబంధించింది. ఎవరికిది? ఎవరు పాల్గొంటున్నారు ఇందులో? ఇంకెవరు? నువ్వే. నేనా? ఆశ్చర్యపోతుంది. అవును నువ్వే. నాకు ఇలాంటివి ఇష్టం లేదు. నాకు తెలుసు బంగారం, నీకు మోడలింగ్ అంటే చాలా ఇష్టమని. నువ్వు ఒక్కసారి కాంపిటీషన్లో పాల్గొన్నావని కూడా నాకు తెలుసు. మీకెలా తెలుసు ఈ విషయం? నాకు మోడలింగ్ ఇష్టమని మా ఇంట్లోకి ఎవరికి తెలియదే, మరి మీకెలా తెలుస్తుంది? అక్కడే కదా నాకు ఈ దేవి గారి దర్శనమైంది. షాకింగ్గా కిరణ్ని చూస్తూ ఉంటుంది. సంగీత షాక్లో ఉండగా తన మెడలో ఏదో వేసినట్లుంటే ఏమిటా అని చూసుకుంటుంది. తన మెడలో ఉన్నదాన్ని చూసి ఇంకా షాక్ అవుతుంది. షాక్ నుంచి కొంచెం తేరుకుని, ఇది ఇది మీకెక్కడిది? నీదే కదా అన్నాడు కిరణ్. నాదే, కానీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలాగోలా వచ్చిందిరే డార్లింగ్. ఇప్పుడు ఎందుకు? చెప్తారా చెప్పరా? ఖచ్చితంగా చెప్పాలా? చెప్పాలి. అబ్బా ఇప్పుడు ఎందుకు చెప్పు, ఇంకెప్పుడైనా దాని గురించి మాట్లాడుకుందాంలే. నో, ఇప్పుడే చెప్పాలి. నేను చెప్పను. అయితే నేను మీతో మాట్లాడను అని అలిగి అటు తిరిగి కూర్చుంటుంది. అరవింద్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. అప్పుడే సుమ స్నానం చేసి అద్దం ముందు నిల్చొని రెడీ అవుతూ ఉంటుంది. సుమని వెనక నుంచి హక్ చేసుకుంటాడు. గుండె జల్లుమంటుంది సుమకి. ఏదో తెలియని కొత్త అనుభూతికి లోనై అలాగే ఉండిపోతుంది. సుమా, ఎక్కడికైనా వెళ్తున్నావా? ఇంత అందంగా రెడీ అయ్యావు? అరవింద్ మాటలకి తేరుకొని, వదులు నన్ను అంది. అబ్బా ఏంటి ఎప్పుడు దగ్గరకు వచ్చినా దూరంగా వెళ్తానంటావు? ఏంటో విషయం ఈరోజు సార్ గారు చాలా హుషారుగా ఉన్నారు. మరి ఉండదా ఇంత అందమైన పెళ్ళాం కళ్ళ ముందుంటే అంటూ సుమని తన వైపుకు తిప్పుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. నా మీద కోపం పోయిందా? ఏ మిరాకిల్ జరిగి సార్ గారు రిలీజ్ అయ్యారో? నిజం చెప్పాలంటే నాకు నీ మీద చాలా కోపం వచ్చింది, కానీ నా ఫ్రెండ్ చెప్పిన తర్వాత రియలైజ్ అయ్యాను. ఏం చెప్పిందో మీ ఫ్రెండు? తనకి తన ఫ్రెండ్కి మధ్య జరిగింది చెప్తాడు. వదలు నన్ను అంది. ఏమైంది సుమా?
ఎవరో చెబితే కానీ నా బాధ నీకు అర్థం అవ్వలేదన్నమాట. వదులు నన్ను అని అరవింద్ కౌగిల్ని విడిపించుకుంటుంది. సుమ, అది కాదు. ఆ రోజు జరిగిన దానికి సారీ. నాకు చాలా గిల్టీగా ఉంది నీతో అలా ప్రవర్తించినందుకు. నువ్వేం చెప్పదు నాకు చాలా కోపంగా ఉంది నీ మీద అని వెళ్తున్న సుమ చేతిని పట్టుకొని తన వైపుకి లాక్కుంటాడు. సుమ అరవింద్ మీద పడుతుంది. అరవింద్ ఏంటిది అని కోపంగా అరవింద్ని నెట్టేసి బయటికి వెళ్ళిపోతుంది. అరవింద్ బయటికి వెళ్ళిన సుమ చేతిని పట్టుకోబోయి పొరపాటున తన చున్నీని లాగుతాడు. అటుగా వెళ్తున్న సిరి, సీత అది చూస్తారు. సుమకి షైగా అనిపిస్తుంది. బయట వచ్చిన అరవింద్ అది చూసి ఇలా జరిగిందేంటి అనుకుంటూ సుమ దగ్గరికి వెళ్ళిపోతాడు. సుమ ఏడుస్తూ సంగీత రూమ్కి వెళ్తుంది. రూమ్లో సంగీత అలిగుంటే తనని కూల్ చేయాలనుకుని సంగీత నేను చెప్పేది విను అంటూ తనతో మాట్లాడబోతాడు. సుమ రావడంతో ఇంకా తనతో మాట్లాడకుండా కామ్గా ఉంటాడు. ఏడుస్తున్న సుమని చూసి తన దగ్గరకు వస్తుంది సంగీత. సుమ, ఏమైంది? అక్క, అది అని కిరణ్ని చూసి ఆగిపోతుంది. అది గమనించిన కిరణ్ బయటికి వెళ్తాడు. సుమకి అరవింద్కి మధ్య జరిగింది చెప్తుంది. ఏంటి, దీనికే బాధపడుతున్నావా? నేను ఇంకా ఏదో జరిగిందని కంగారు పడ్డాను. ఏంటక్క అలా అంటావు? వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? నాకు తల కొట్టేసినట్లు అనిపించింది తెలుసా? సుమ, మొగుడు పెళ్ళాలన్నాక ఇదంతా కామన్. అత్తయ్య వదిన ఏమీ అనుకోరలే. ఏమో, నాకు చాలా బాధగా ఉంది. నేను వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి? ఇదంతా జరగడానికి అరవిందే కారణం. నేను తనని అస్సలు క్షమించను. ఏంటి సుమ, చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టేస్తున్నావు? సుమ సంగీత మాట్లాడుకుంటూ ఉండగా సీత రూమ్లోకి వస్తుంది. సీతని చూసిన సుమ తలదించుకుంటుంది. సీత సుమ తల మీద చేయి వేసి నిమురుతుంది. సుమ ఏడుస్తూ సీతని హగ్ చేసుకుంటుంది. ఏమైంది సుమ, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంది సిరి. అది వదిన, మొగుడు పెళ్ళాలన్నాక ఆ మాత్రం సరదాగా ఉండకపోతే ఎలా? మీరు సంతోషంగా ఉంటేనే కదా మేము సంతోషంగా ఉండేది. దీంట్లో బాధపడడానికి ఏముంది చెప్పు అంది సీత. ఇలాగే ఉంటే నువ్వు బాధపడుతూనే ఉంటావు కానీ మనం వెళ్ళి రాత్రి డిన్నర్ ప్రిపేర్ చేద్దాం పదండి అని అందరినీ రూమ్లో నుంచి బయటికి తీసుకెళ్తుంది సీత. కిరణ్ని చూసి ఏంట్రా నువ్వు ఇక్కడ? నీకేమని చెప్పాను? సంగీత రూమ్ దరిదాపుల్లో నువ్వు వండకూడదని చెప్పానా అంది సీత. అమ్మా, అది నేను బాబు కోసం వచ్చాను. నాకు తెలుసులేరా నీ వేషాలు. నువ్వు తల్లి కోసం వచ్చావో పిల్ల కోసం వచ్చావో తెలుసుకోలేని వెర్రిదాని ఏం కాదులే. వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి. అమ్మా, వెళ్ళమన్నానా? చూడమ్మా, వాడు ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాకు చెప్పు అంది సీత. అలాగే అత్తయ్య అంది సంగీత. కిరణ్ అందరి వైపు కోపంగా చూసి వెళ్తాడు. కిరణ్ని చూసి అందరూ నవ్వుకుంటారు. అవును, ఈయనకి నా గురించి ఎలా తెలిసింది అని ఆలోచనలో ఉండగా సీత పిలవడంతో తనతో కలిసి అందరూ కిచెన్లో వంట చేయడానికి వెళ్తారు. రాత్రి డిన్నర్ చేయడానికి అందరూ వస్తారు. అరవింద్ సుమతో మాట్లాడాలి అనుకుంటాడు కానీ సుమ అరవింద్తో మాట్లాడకుండా మొహం తిప్పుకుంటుంది. అందరికీ అన్నం వడ్డిస్తూ వస్తుంది. అరవింద్కి వడ్డించకుండా వెళ్ళిపోబోతుంది. అరవింద్ సుమ చేతిని పట్టుకుని ఆపుతాడు. అరవింద్, ఏంటిది? ఎవరైనా చూస్తారు, వదులు అంది. సారీ సుమ, నేను కావాలని చేయలేదు. ఎవరైనా చూస్తే బాగుండదు, వదులు. నన్ను క్షమించమని చెప్పు, వదులుతాను. అరవింద్, వదులుతావా లేదా? వదలను. అందరూ వీళ్ళని చూసి వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటూ అన్నం తింటూ ఉంటారు. అందరికీ వడ్డిస్తున్న సంగీతాన్ని పిలుస్తాడు కిరణ్. సంగీత, నాకు పప్పు వేయి అన్నాడు కిరణ్. అలాగే అని వడ్డించడానికి తన దగ్గరికి వచ్చిన సంగీత చేయి పట్టుకుంటాడు. ఏంటి అన్నట్లు కళ్ళతో సైగ చేస్తుంది. సుమ అరవింద్ వాళ్ళని చూపించి, వాళ్ళని చూడు, అందరూ ఉన్నారని చూడకుండా ఎంత బాగా రొమాన్స్ చేస్తున్నారు. నువ్వు నావెందుకు? నన్ను తప్ప అందరినీ పట్టించుకుంటావు. ఇప్పుడు ఏంటి అన్నట్లు చూస్తుంది. ఏంటి అంటావేంటి? మన పెళ్ళి ఏమైనా ఏళ్ళు అయిందనుకుంటున్నావా? నీకు కొంచెం కూడా రొమాంటిక్ సెన్సే లేదు అని తల కొట్టుకుంటాడు. కిరణ్ ఫేస్లోని ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటుంది. నా బాధ చూస్తే నవ్వుస్తుందా నీకు? సంగీత అలాగే నవ్వుతూ ఉంటే, అలా నవ్వకే బాబు, ఆ నవ్వు చూసే పడిపోయింది, తినేసి వెళ్ళిపోతాడు. అబ్బా, ఈయనకి నేనెలా తెలుసు? ఈ రోజేంటి ఈయన నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు? తల పగిలిపోతుంది ఆలోచించి. ఇప్పుడు ఎలా అయినా తెలుసుకోవాలి. ఈయనకి నేను ఎలా తెలుసో అని ఫిక్స్ అయిపోతుంది. అరవింద్ సుమ చేతిని అస్సలు వదలడు. సుమ ఎంత విడిపించుకోవాలని ట్రై చేసినా వదలడు. ఇంకా ఇలా కాదనుకుని అరవింద్ చేతిపైన గిచ్చుతుంది. దాంతో అరవింద్ తన చేతిని వదిలేస్తాడు. బా రాక్షసి, ఎంత గట్టిగా గిచ్చావే! ఇప్పుడు కాదు, తర్వాత రూమ్లోకి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని అని కోపంగా వెళ్తాడు. అరవింద్ ఏంటి ఇలా అంటున్నాడు? ఇప్పుడు ఏం చేస్తాడు? అమ్మో, నేను రూమ్లోకి వెళ్ళను. అక్క రూమ్లో తను ఒక్కటే కదా పడుకునేది, నేను తన దగ్గర పడుకుంటాను అని అన్నం తిని సంగీత రూమ్కి వెళ్తుంది. సుమ సంగీత కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అరవింద్ సుమ ఏంటి ఇంకా రూమ్లోకి రాలేదని బయటకు వచ్చి చూస్తే తను బయట కనిపించదు.
సంగీత దగ్గర ఉందేమని తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికి కిరణ్ వాళ్ళ రూమ్ ముందు కాలు కాలిన పిల్లలా తిరుగుతున్న కిరణ్ని చూసి, కిరణ్ నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు వచ్చావు? లోపల మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలు విని, నువ్వెందుకు వచ్చావో నేను కూడా అందుకే అన్నాడు అరవింద్. అసలు ఈ ఆడవాళ్ళకి ఏం మాటలుంటాయో ఏమో, ఎప్పుడు చూడు మాట్లాడుకుంటూనే ఉంటారు. అరే మొగుడనేవాడు ఒకడున్నాడు, వాడిని పట్టించుకుందామని కొంచెం కూడా లేదే వీళ్ళకి అని వాళ్ళని తిట్టుకుంటూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు. సంగీత టైం చూసి అప్పుడే 10 అయిపోయింది. ఇంక నువ్వు వెళ్ళి పడుకోపో, అరవింద్ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడేమో అంది. అరవింద్ పేరు వినగానే డైనింగ్ టేబుల్ దగ్గర తన అన్నమాటే గుర్తుకొచ్చి, నేను ఆ రూమ్లోకి వెళ్ళను, ఇక్కడే పడుకుంటాను అంది. ఇక్కడ? అవును ఇక్కడే. అది కాదు సుమా. అక్క నువ్వు నాకు ఇంకేం చెప్పద్దు, నాకు నిద్ర వస్తుంది అని అక్కడే పడుకుంటుంది. అర్ధరాత్రి ఎవరో నిద్ర లేపుతున్నట్టు అనిపించి కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా కిరణ్. సంగీత మాట్లాడబోతే తన నోటి మీద చెయ్యి అడ్డు పెడతాడు. ఏం మాట్లాడద్దు, నాతో రా అన్నాడు. ఎక్కడికి అన్నట్లు చూస్తుంది కిరణ్ వైపు. నాతో రా, తర్వాత చెప్తాను అని ఇంట్లో నుంచి బయటికి తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? సుమా ఏమనుకుంటుంది మీరు ఇలా చేస్తే? కిరణ్ ఏం మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేసి ఎక్కమంటాడు. ఇంత రాత్రప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? చెప్తాను కదా, ముందు మీరు చెప్పండి. ఎక్కుతావా ఎక్కువ అని సీరియస్గా తన వైపే చూస్తాడు. సంగీత ఏం మాట్లాడకుండా బైక్ ఎక్కుతుంది. కిరణ్ బైక్ని బీచ్కి తీసుకెళ్తాడు. అక్కడ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. రాత్రి కావడంతో జనసంచారం లేదు. పున్నమి రోజు కావడంతో చంద్రుడు ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటాడు. కిరణ్ ఒక చోట బైక్ ఆపి సంగీత చేతిని పట్టుకుని నడుస్తూ ఉంటాడు. ఒక చోట కూర్చొని ఇద్దరు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. కిరణ్ ఇప్పుడే వస్తారని వెళ్ళి సంగీత కోసం ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చి తనకిస్తాడు. ఈ టైంలో ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా? నాకొద్దు అంది. హలో మేడం, నాకు తెలుసు నీకు అర్ధరాత్రి అప్పుడు ఐస్ క్రీమ్ తినడం అంటే చాలా ఇష్టమని. షో చేయకుండా కామ్గా తిను. సంగీత షాక్ అయి తన వైపే అలాగే చూస్తూ ఉంటుంది. హలో మేడం గారు, ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, త్వరగా తిను అన్న కిరణ్ మాటలకి తేరుకుని, మీకెలా తెలుసు నాకు ఐస్ క్రీమ్ అర్ధరాత్రి తినే అలవాటు ఉందని? ఈరోజు ఏంటో మీరు నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ప్లీజ్ మీకు ఇవన్నీ ఎలా తెలుసో చెప్పండి అంది. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా చెప్పు? ఒక్కసారి ఈ ప్లేస్ చూడు, ఎంత బాగుందో, ఎంజాయ్ చేయి. మీకు నేను ఎలా తెలుసో అర్థం కాక ఆలోచించి తల బద్దలైపోతుంది నాకు. ఎంజాయ్ చేసే మూడు అస్సలు లేదు. మీకు నేను ఎలా తెలుసో చెబితే కానీ ఈ టెన్షన్ పోదు. ప్లీజ్ చెప్పండి, నన్ను మీరు ఫస్ట్ ఎప్పుడు చూశారు? ఈ చైన్ మీకు ఎక్కడ దొరికింది? ప్లీజ్ చెప్పండి. అబ్బా ఏంటి నీ నస? ఏదో ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి తీసుకుని వస్తే నీ గోలేంటి? ఇప్పటికే చాలా టైం అయింది, ఇంటికి వెళ్దాం పదా అని ఇంటికి తీసుకొస్తాడు. సంగీత కోపంగా తన రూమ్కి వెళ్తుంటే తన చేయి పట్టుకొని ఆపుతాడు. ఫోర్స్గా తన మీదకి లాక్కుంటాడు. ఏం చేస్తున్నారు మీరు? వదలండి. వదులుతాను కానీ ఎక్కడికి వెళ్తున్నావు? రూమ్లోకి. మన రూమ్ ఇక్కడే ఉంటే నువ్వు అటు వెళ్తున్నావేంటి? ఇది మీ రూమ్, నేను వెళ్తానన్నది నా రూమ్లోకి అని కోపంగా కిరణ్ నుండి విడిపించుకోవాలని చూస్తుంది. మేడం గారికి కోపం వచ్చినట్లుందే. నాకెందుకు కోపం? నాకేం కోపం లేదు. నిజంగా కోపం లేదా? లేదు. నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపించాను కదా, మరి నాకేం లేదా? ఏం కావాలి? నేను ఏం అడుగుతానో నీకు తెలీదా అని సంగీతాన్ని ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. సంగీత కంగారుగా, చూడండి మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను అత్తయ్యని పిలుస్తాను. సరే పిలు. నిజంగా పిలుస్తాను. పిలు. అత్తయ్యా అని చిన్నగా పిలుస్తుంది. ఇంత చిన్నగా పిలిస్తే ఎవరైనా వస్తారా? గట్టిగా పిలు. ఈసారి కొంచెం గట్టిగా అత్తయ్య అంటుంది. వినిపించడం లేదు, ఇంకొంచెం గట్టిగా. సంగీత గట్టిగా ఊపిరి పీల్చుకుని గట్టిగా అత్తయ్య అని పిలవబోతుంది. కిరణ్ సంగీతాన్ని మాట్లాడనివ్వకుండా తన పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. సంగీతాన్ని ఎత్తుకుని తన బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. బెడ్ మీద పడుకోబెడతాడు. కిరణ్ ఏం చేస్తున్నారు మీరు? నీకు తెలీదా? ప్లీజ్ ఇప్పుడు అలాంటివి ఏమీ వద్దు అని బెడ్ మీద నుంచి దిగబోతుంది. కిరణ్ సంగీతాన్ని దిగకుండా చేసి తన కౌగిల్లో బంధిస్తాడు. ఏమైంది బంగారం, ఎందుకు అలా ఉన్నావు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తారా? ఇప్పుడు మాటలతో పని లేదు, ఓన్లీ చేతలతోని అని సంగీతపై తన పట్టు బిగిస్తాడు. సంగీత కిరణ్ని దూరంగా నెట్టేస్తుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్తారా చెప్పరా అంది సంగీత ఫేస్లో సీరియస్నెస్ చూసి. సరే అడిగి చెప్తాను అన్నాడు. నేను మీకు ఎప్పటి నుంచి తెలుసు? నా ఇష్టాలంతా ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు అవసరమా చెప్పు, తర్వాత మాట్లాడుకుందాం. లేదు, నాకు ఇప్పుడే తెలియాలి. మీరు సమాధానం చెప్పిన తర్వాతనే ఏమైనా, అంతవరకు నన్ను ముట్టుకోవద్దు. అబ్బా మీ ఆడవాళ్ళు బాగా తెలిసే మగవాళ్ళని ఎప్పుడు ఎలా బుక్ చేయాలో.
చి వెధవ బతుకు అని తిట్టుకుంటాడు. ఖచ్చితంగా చెప్పాలా? చెప్పాలి. తప్పదా? తప్పదు. తనకి సంగీత ఎలా పరిచయం అయిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మీరు చెప్పినట్లే ఆ కిరణ్ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్, ఫొటోస్ అని అన్నీ మీ ముందు పెట్టాం. వాటిని చూసి గుడ్ అని అందులో కిరణ్ అరవింద్ నవ్వుతున్న ఫోటో తీసుకుని త్వరలో మీ జీవితంలో ఈ నవ్వు లేకుండా చేస్తాను అని ఆ ఫోటో కాల్ చేస్తుంది. మన విలన్ కిరణ్కి శత్రువా లేక అరవింద్కా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.